గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి తన శిష్యులకు బాధ్యతలు అప్పగించి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళే ముందు తన శిష్యులకు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీకు సహాయంగా నేను నా ఆత్మను మీకు ఇస్తున్నాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో భూ దిగంతముల వరకు వెళ్ళి మీరు నా సాక్షులయ్యుండు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడా కూడా శిష్యులకి పలానా ఊరు వెళ్ళండి, పలానా దేశం వెళ్ళండి అని చెప్పలేదు. దేవుని చిత్తం ఏంటో మనకి తెలియనప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే విలియం కేరీ గారు ఒక చక్కటి కొటేషన్ చెప్పారు. టు నో ద విల్ ఆఫ్ గాడ్ వీ నీడ్ అన్ ఓపెన్ బైబిల్ అండ్ అన్ ఓపెన్ మ్యాప్ అంటాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మనకి ఏముండాలంటే మన ముందు అన్ ఓపెన్ బైబిల్ అండ్ అన్ ఓపెన్ మ్యాప్. అనగా ఓపెన్ బైబిల్ అంటే బైబిల్ అంతట్లో మనకి నచ్చిన పోర్షన్ తీసుకుని మనకి నచ్చిన వాగ్దానాలు తీసేసుకోవడం కాదు. బైబిల్ ఎక్కడ ఏది దేవుడు మనల్ని ప్రేరేపించినా దానికి లోబడాలి. ఓపెన్ మ్యాప్. మనమే మ్యాప్లో పలానా దేశం వెళ్ళిపోవాలి, పలానా ఊరు వెళ్ళాలని కాదు. దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి ఐఎమ్ రెడీ లార్డ్. గొప్ప దైవ సేవకుడు అయినటువంటి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఒక చక్కటి మాట అంటారు. ప్రభువా, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళు, నువ్వు నాతో వస్తే చాలు. ఎంత బరువున్నా నా మీద పెట్టు, నువ్వు మోసే శక్తి నాకు ఇస్తే చాలు. ఎన్ని బాధ్యతలన్నా నాకు అప్పగించు, ప్రతి బాధ్యత నీ రాజ్యానికి ఉపయోగపడితే చాలన్నారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని క్రొత్త బాధ్యతలు దేవుడు ఇవ్వచ్చు, క్రొత్త ప్లేసెస్కి మనల్ని తీసుకువెళ్ళచ్చు. మరి మన శక్తికి మించిన భారమే మోసే పరిస్థితే రావచ్చు. కానీ దేవుని బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. ఒకవేళ అంత భారం ఇస్తే మోసే కెపాసిటీని కూడా దేవుడు ఇస్తాడు. మనకి తెలియని చోటుకి వెళ్తే అక్కడ మనతో పాటు వచ్చి నడిపించే దేవుడు మనకున్నాడు. అంతే తప్ప అక్కడికైతేనే నన్ను తీసుకెళ్ళి ప్రభువా, ఎలాగైతేనే ఎలాగైతేనే నేను వెళ్తాను ప్రభువా కాదు. ఒక ఓపెన్ బైబిల్ని ఓపెన్ మ్యాప్ను పెట్టుకుని నీ చిత్తం ఏమి చేయాలన్నా నేను రెడీ ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలన్నా నేను సిద్ధమే. ఉదాహరణకి అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు, అబ్రహామా నేను పలానా కానాను దేశానికి తీసుకువెళ్తానని చెప్పాడా? చెప్పలేదు. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళన్నాడు. అంతే. ఇట్స్ ఎ ఓపెన్ మ్యాప్. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళంటే అబ్రహాము కనీసం దేవుని పేరు పిలిచిన దేవుని పేరు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేయబోతున్నాడో తెలియదు. కానీ దేవుని మాటకి లోబడి వెళ్ళాడు. దేవుడు అబ్రహాముని బహుగా దీవించాడు. అలాగే ఈ యొక్క శిష్యులకి కూడా మీరు భూదిగంతాలకు వెళ్ళండి అన్నాడు. పలానా ఊరు పలానా ప్లేస్ అని చెప్పలేదు. పౌలు భక్తుడు ఆసియాకి వెళ్దామని బయలుదేరాడు, ఆసియాలో దేవుని సువార్త ప్రకటించడానికి. కానీ దేవుడు మాసిదోనియాకి తీసుకువెళ్ళడం పౌలు గారి చిత్తం. కలలో దేవుడు దర్శనంలో చూపించినప్పుడు ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ అని చెప్పి వెంటనే తను యూటర్న్ తీసుకుని తన మార్గాన్ని మార్చుకుని మాసిదోనియాకి వెళ్ళి సేవ చేశాడు. తర్వాత ఆసియాకి వెళ్ళాడు. మనం ఫ్లెక్సిబుల్గా ఉన్నామా, రిజిడ్గా ఉన్నామా? దేవుని చిత్తానికి మలవడానికి మనం ప్రభా నీ చేతులు ఎలాగైనా నన్ను మలుచుకో ప్రభు అనే విధంగా ఉన్నామా? లేదు ప్రభా, నా విజన్ ఇదే, నా పని ఇదే అని చెప్పి మనం ఉంటాము. దేవుడు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరినన్ను తీసుకువెళ్తాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అడుగుతాడు, ప్రభా నువ్వు ఎక్కడుంటావు నాకు చెప్పు, నేను నిన్ను వెంబడిస్తా. యేసు ప్రభు ఏమని ఇచ్చాడండి? అడ్రస్ ఇచ్చాడా? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, మనిషి కుమారునికి తల వాల్చుకోవడానికి కూడా చోటు లేదు. నీ జీవితంలో నా జీవితంలో ప్రభా ఏ పనిలో అయినా ఎక్కడికైనా నీ చిత్తానికి నేను తల వగ్గి విధేయత చూపించే కృప నాకు ఇవి ప్రభు అని దేవుని అడుగుదాం. భూదిగంతముల వరకు ఎక్కడున్నా దేవుని సాక్షులుగా ఉన్నాం. దేవుని చిత్తానికి లోబడదాం. ఓపెన్ బైబిల్ ఓపెన్ మ్యాప్తో మనం ముందు పెట్టుకుని ప్రభు చిత్తానికి లోబడితే ప్రభు చేతిలో బలమైన సాధనాలుగా వాడబడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఇచ్చిన ఈ వాక్యము మా అందరి జీవితంలో రక్షణ వాక్యముగా మార్చి నీ చిత్తాన్ని చేయుటలో మా ఇచ్చను చంపుకుని నీ చిత్తాన్ని నెరవేర్చటం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమి చేయాలన్నా
నీ చిత్త ప్రకారం చేసి నీ దయ పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.